వీళ్ళిద్దరికి పెళ్ళైంది, మా కొంప కూలింది. నాకు సిచ్యువేషన్ ఎవరికి రాకూడదండి. ఇప్పుడు మా ఆవిడ విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న బంగారం అంతా నన్ను వేసుకోమంటుంది. ఇది ఎంత దారుణం అండి. హాయ్, నేను మీ శివ షల్లాని, ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఈ మధ్యన గోల్డ్ ప్రైసెస్ చాలా పెరిగాయని చాలామంది ఫ్రెండ్స్ నాకు ఇన్వెస్ట్ చేయని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే పేషెంట్స్ ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. అది ఎలాగా? ఆబ్వియస్లీ గోల్డ్ కోటెడ్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అనమాట. ఇవి ఎంత మటుకు ఆబ్వియస్గా దీని లాభం ఏంటి, దానికి నిజంగానే గోల్డ్ ఇంప్లాంట్స్ అంటే అంత లాభం ఉందా అని మీ ముందు తీసుకురావడానికి నేను వచ్చాను. గోల్డ్ అంటే గోల్డ్ కాదండి, యాక్చువల్లీ ఇది టైటానియం నిబోమియం ఆక్సైడ్ అనే అలాయ్తో చేసిన గోల్డ్ కలర్ ఉన్న ఇంప్లాంట్ అనమాట. ఇవి ఈ మధ్యన ఎలా తయారైంది అంటే అది వేసుకుంటే నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాని మీద హ్యాపీగా నడిచేస్తాను, ఇది ఇంక ఈ జన్మ కరగదు అనే అపోహల్లో చాలా మంది పేషెంట్స్ ఉంటారు. సో ఆ క్లారిటీ తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. సిన్సియర్గా చెప్పాలి అంటే ఏ రీసెర్చ్లోనూ ఇది 30 ఏళ్ళు వస్తుందని 40 ఏళ్ళు వస్తుందని ఖచ్చితంగా ఏ రీసెర్చ్ చెప్పలేదు. గోల్డ్ కోటెడ్ కూడా కాదు ఇవి, ఇట్స్ టైటానియం నిబోమియం ఆక్సైడ్. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎలా ఏంటి అంటే ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాడడం మొదలెట్టారు. ఆ ఎలర్జీ దేనికి? మెటల్స్. అంటే మీరు గొలుసు వేసుకున్న, గాజులు వేసుకున్న ఎక్కడైనా డిస్కలరేషన్ వస్తుంది అంటే ఆ ఎలర్జీస్ ఉన్న పేషెంట్స్, నికిల్ అంటాం, నికిల్ ఎలర్జీస్ ఉన్న పేషెంట్స్లో ఇది వాడడం మొదలెట్టి దాన్ని ఇప్పుడు జనరల్ పాపులేషన్లోకి ఎక్స్టెండ్ చేశారు. సో దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే తప్పకుండా ఉంది. ఏంటి అంటే వేర్ అండ్ టేర్, అంటే మనం వాడుతున్న కొద్దీ మెటల్ ఆబ్వియస్లీ కొంచెం అరుగుతూ ఉన్నది, అది బాడీలోకి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల cobalt levels or chromium levels which are quite common in the normal knee replacement implants అనమాట. అంటే cobalt chromium వేరే ఇంప్లాంట్స్లో ఉంటుంది, అది బ్లడ్ స్ట్రీమ్స్లో కూడా తిరుగుతూ ఉంటుంది. అది నాట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ వెరీ హార్మ్ఫుల్. ఇందులో అది చాలా తక్కువ పర్సెంటేజ్ అవ్వడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి, పేషెంట్ హైపర్ సెన్సిటివ్ ఉన్నారు అంటే పేషెంట్స్కి ఎలర్జీస్ ఉన్నాయి, మెటల్ ఎలర్జీస్ ఉన్నాయంటే ఇది తప్పకుండా యూస్ఫుల్. అంతేగాని దీనివల్ల నేను తిరుపతి కొండలు మోకాళ్ళ మీద ఎక్కేస్తానని, లేదు చాలా దూరాలు నడిచేస్తాను, ఇక్కడి నుంచి విజయవాడ నడుచుకుంటూ వెళ్ళిపోతానని అపోహలు వద్దు. ఇది లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ బట్టి ఏ రీసెర్చ్లోనూ ప్రూవెన్ కాదు. సో కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆలోచించి చేయండి. వాడడంలో తప్పులేదు, కానీ తెలుసుకుని వాడడం మీ హక్కు. అంతేగాని మీ కీళ్ళ మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్ వాల్యూ మాత్రం అస్సలు పెరగదండి. మీకు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా గోల్డ్ పిచ్చి కొంచెం తగ్గుతుందని హోప్ చేస్తూ, మా ఆవిడకి మాత్రం నాకు సొల్యూషన్ ఇంకా దొరకలేదు, దొరికినప్పుడు తప్పకుండా మీకు చెప్తాను. థ్యాంక్ యూ.